మంచు కుటుంబంలో మంటలు రేగాయి. మోహన్ బాబు, ఆయన కుమారుడు మనోజ్ ఇద్దరు పరస్పరం దాడులు చేసుకోవడం కలకలం రేపింది. తన తండ్రి మోహన్ బాబు తనపై, తన భార్యపై దాడి చేశారని గాయాలతో పిఎస్కు వచ్చి ఫిర్యాదు చేశారు మంచు మనోజ్. స్కూల్ను, ఆస్తుల వ్యవహారంపై ఈ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మోహన్ బాబు కుటుంబంలో తీవ్ర కలకలం రేపింది. గాయాలతో పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వచ్చి మోహన్ బాబు కొడుకు మంచు మనోజ్ తన తండ్రి తనపై ఫిర్యాదు చేశారు. తన భార్యపై కూడా దాడి చేశారని కంప్లైంట్ ఇచ్చారు. ఆయన గాయాలతో వచ్చి కంప్లైంట్ ఇవ్వడం తీవ్ర కలకలం రేపింది. తన కుమారుడు మంచు మనోజ్ తనపై దాడి చేశారంటూ మోహన్ బాబు కూడా కంప్లైంట్ ఇచ్చారు. దీంతో అసలు ఆ కుటుంబంలో ఏం జరుగుతున్నది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. పరస్పరం ఇద్దరు కంప్లైంట్లు ఇవ్వడంతో పోలీసులు ఆరా తీస్తున్నారు. స్కూల్స్, ఆస్తుల వ్యవహారంలో ఈ గొడవ జరిగినట్లు తెలుసుకున్నారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, అసలు ఏమైంది? వీళ్ళిద్దరి మధ్య గొడవలు దేనికి కారణం? సౌజన్య, మంచు కుటుంబంలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. అయితే మంచు మోహన్ బాబు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, వీళ్ళు రాత్రి గొడవ పడ్డట్టు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. పోలీస్ స్టేషన్ లో ఒకరి మీద ఒకరు పరస్పరం ఫిర్యాదులు చేస్తున్నారు. అయితే మంచు మనోజ్ ఆరోపించేది ఏంటంటే, ఆయన మా తండ్రి నన్ను కొట్టారు, నన్నే కాకుండా నా భార్యపై కూడా చేసుకున్నారు, దీంతో నాకు గాయాలయ్యాయి అంటూ పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీని మీద విచారణ చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే అసలు ఎందుకు వచ్చింది వీళ్ళకన్నా ఆ అంశం మీద ఆరా తీస్తున్నారు. అయితే వీళ్ళ కుటుంబంలో స్కూల్స్ కు సంబంధించిన ఆస్తులు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన ఆస్తుల వ్యవహారానికి సంబంధించి ఈ లొల్లి మొదలైనట్టు తెలుస్తుంది. దీంతో అది దాడులు చేసుకునే వరకు దారి తీస్తుంది. దీంతో ఆ స్కూల్స్ కావచ్చు, ఆస్తులు కావచ్చు, ఆస్తుల పంపకం విషయంలో ఈ ఘర్షణలు, ఈ గొడవలు, కుటుంబ కలహాలు వచ్చినట్టు తెలుస్తుంది. అయితే రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు అంచనాకు వస్తున్నారు. పోలీసులు అయితే రాత్రి ఏం జరిగిందన్న విషయంలో ఇటు మంచు మనోజ్ కావచ్చు, మంచు మోహన్ బాబు నుంచి వివరాలు తీసుకుంటున్నారు. ఎప్పటి నుంచి ఈ సమస్య ఉంది అన్న కోణాలు చూస్తున్నారు. ఇది సివిల్ మ్యాటర్ కావడంతో, మీ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం కావడంతో మీరే తెలుసుకోవాలంటున్నారు. అయినప్పటికీ కంప్లైంట్ ఇక్కడ విషయం ఏంటంటే, వీళ్ళు ఒకరి మీద ఒకరు దాడులు చేస్తున్నారని కంప్లైంట్ చేశారు కాబట్టి విచారణ చేయాల్సి ఉంటుంది. సివిల్ మ్యాటర్ కాస్త క్రిమినల్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాడులు చేసుకోవటం, దీంతో మా మీద నాపైతో పాటు నా భార్య మీద కూడా దాడి చేశారంటూ మంచు మనోజ్ కంప్లైంట్ చేశారు. దీని మీద విచారణ చేస్తున్నారు. మరొక అంశం ఏంటంటే, మోహన్ బాబు కూడా ఇదే అంశం సంబంధించి ఇదే విధంగా కంప్లైంట్ చేశారు. దీంతో ఒకరికొకరు పరస్పరం దాడులు చేసుకున్నట్లు ఫిర్యాదులు అందే. దీని మీద పోలీసు విచారణ చేస్తున్నారు. సౌజన్య, అంటే గతంలో కూడా మంచు మనోజ్ మధ్య కూడా ఘర్షణలు జరిగాయి. అంటే ఈ విషయం మీద అంటారా? కానీ ఈ విషయం మీద కూడా మంచు విష్ణు ఎలా స్పందిస్తున్నారు? దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అంటే ఇప్పటి వరకు మంచు విష్ణు నుంచి రెస్పాన్స్ లేదు. మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్ కావచ్చు, వీళ్ళ మధ్యలో ఆస్తుల పంపకం విషయంలోనే మంచు మోహన్ బాబు ఇన్వాల్వ్ అయి ఉంటారు. ఆస్తుల పంపకం కావచ్చు, స్కూల్స్ పంపకం కావచ్చు. ఎందుకంటే చాలా వందల కోట్ల ఆస్తులు ఉంటాయి వీళ్ళకు. జనరల్ గా ఆ కోట్ల ఆస్తుల పంపకం విషయంలోనే ఈ ఘర్షణ జరిగి ఉంటది, దాడులు జరిగి ఉంటాయి. మేబీ అది తెలవాలి ఇంకా, అంటే అసలు ఏం జరిగింది ఆస్తుల విషయంలో. మరి మంచు మోహన్ బాబు ఏమైనా మంచు విష్ణుకు సపోర్ట్ చేస్తున్నారా, లేదంటే ఎందుకు ఈ విధంగా ఈయన మీద వీళ్ళిద్దరు ఎందుకు టార్గెట్ పెట్టుకున్నారు అన్నది కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. మంచు మనోజ్ మీద దాడులు చేశారంటూ ఆయన గాయాలైనట్టు కూడా విషయం ఏంటంటే, మరి గాయపరిచేటనక 60 ఏళ్లకు పైబడి ఉంటారు మోహన్ బాబు. ఈయనని గాయపరిచే అంత ఉందా, మరి పరిస్థితి ఎలా ఉంది, ఇంకెవరైనా సహకరించారన్న కోణంలో కూడా విచారణ జరగాలి. పూర్తి విచారణ చేస్తే బయటకు అసలు విషయం ఏంటనేది బయటకు వస్తుంది. ఈ విషయం ఏంటంటే, వీళ్ళు ఈ ఉన్నత కుటుంబాల్లో అసలు విషయాన్ని పక్కకు పెట్టేసి ఈ చిన్న అంశాల మీదనే పోలీసులకు వస్తారు. అసలు విషయం హిడెన్ ఎజెండా ఇంకేమైనా ఉందా, ఇంకేదన్నా వీళ్ళ మధ్యలో ఇంకేమన్నా ఉన్నదన్న కోణంలో కూడా విచారణ చేయాల్సి ఉంది. ఇంకో విషయం ఇక్కడ రవిచంద్ర ఇంకోటి, మంచు మనోజ్ భార్య పైన కూడా దాడి చేశారు మోహన్ బాబు అని కూడా ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? పోలీసులు ఏమంటున్నారు? అయితే ఆయన కూడా ఇదే, అంటే కేసు బలంగా ఉండాలి, నాతో పాటు నా భార్య మీద కూడా దాడులు చేశారని కేసు పెట్టారు. దీని మీద విచారణ చేస్తున్నారు. ఎందుకంటే భార్య మీద కూడా దాడులు చేశారంటే కేసు ఇద్దరి మీద దాడులు చేసినట్టుంటది, కేసు బలంగా ఉంటదన్న ఆలోచనతో ఈ విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అసలు విషయం ఏంటంటే ఆస్తుల పంపకం. ఇప్పుడు దాడుల విషయంతో వీళ్ళు కంప్లీట్ చేసుకున్నారు. అసలు విషయం ఏంటంటే ఆస్తుల పంపకం అనేది
చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళ మధ్యలో అసలు మొదలైంది ఆస్తుల విషయంలో. అది సివిల్ మ్యాటర్, పోలీస్ స్టేషన్ లో తేలేదు కాదు. పోలీస్ స్టేషన్ లో సివిల్ మ్యాటర్ పరిష్కరించడానికి వీల్లేదు కాబట్టి ఈ ఇప్పుడు ఏంటంటే దాడులు చేశారు కాబట్టి ఇది క్రిమినల్ మ్యాటర్ కాబట్టి ఒకరి మీద ఒకరు దాడులు ఫిర్యాదులు చేసుకోవటం, దాని మీద విచారణ చేస్తారు. ఎందుకంటే మంచు మనోజ్ భార్య మీద కూడా నాతో పాటు నా భార్యపై కూడా దాడులు చేశారు చెప్తున్నారు. అసలు దాడులు చేసే పరిస్థితిలో ఇంకెవరైనా మంచు మోహన్ బాబు ఇంకెవరితోటైనా దాడులు చేపించారా, ఇంకెవరైనా ఉన్నారా ఆ సమయంలో? అదే విధంగా మంచు విష్ణుయామన్ ఉన్నారా, ఇన్వాల్వ్ అయ్యారా? అసలు ఎందుకు ఈ ట్రయాంగిల్ ఫైటా లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక గొడవన ఏందనేది కూడా తెలవాల్సి ఉంది సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రామచంద్ర.